సంసోను నాజీరు చేయబడిన వాడు, బలవంతుడు, దేవుని చేతిలో వాడబడిన వ్యక్తి. నాజీరు చేయబడిన వాడు అంటే ప్రత్యేకపరచుకున్నవాడు అనమాట. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. ఆ కాలమందు దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహాను ఒకడుండెను. దాను వంశంలో పుట్టిన మనోహ అనే ఒక అతను జొరియా పట్టణంలో నివసిస్తాడు. అతని పేరు మనోహ. భార్య గొడ్రాలైంటుంది అనమాట. కాన్పు లేక ఉండెను. ఒకరోజు ఆమె పొలంలో పనిచేస్తుంటే దేవదూత ప్రత్యక్షమై, అమ్మా నీకు కాన్పు లేదు కదా, దేవుడు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే సరేనని ఆ అబ్బాయి ఎలా పెంచాలంటే, ఆ అబ్బాయి నాజీరు చేయబడిన వాడు, మంగళకథ అతని తల మీదకి రావద్దు, ద్రాక్ష రసమునే కానీ మద్యంనే కానీ సేవించొద్దు, అశుచికరమైనది అపవిత్రమైనది ఏది ముట్టవద్దు, నీవు కూడా పవిత్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండు, నువ్వు కూడా ఏది ముట్టుకోవద్దు, జాగ్రత్తగా పెంచని వెళ్ళిపోతాడు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి భర్తకు చెప్తుంది అనమాట. ఆ భర్త ఇట్లా దైవజనుడు నాకు కనపడి ఈ విధంగా చెప్పాడు, మనకు సంతానం ఇవ్వబోతున్నాడు అంటే మనం దేవునికి ప్రార్థన చేస్తాడు. యోహా ప్రార్థన చేయగా తిరిగి మళ్ళీ కనిపిస్తాడు దేవదూత. కనిపించి ఇలా అని చెప్తాడు, ఇంతకుముందు చెప్పినట్టే, ఆ అబ్బాయి మంగళకత్తి వేయొద్దు, దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వాడు, బలవంతుడు, మంగళకత్తి రావద్దు, మద్యం సేవించవద్దు, అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు, ద్రాక్షరసం కూడా సేవించవద్దు, జాగ్రత్తగా పెంచండి అంటారు. సరేనని ఆ కొడుకు పుడతాడు. అతనికి సంసోను అని పేరు పెడతాడు. అతడు ఇశ్రాయేల్ ప్రజలను 25 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఫిలిష్తీయుల పొగను అణచివేస్తాడనమాట. అయితే ఒక రాజు తిమ్నాత్కి వెళ్తాడు. తిమ్నాత్కి వెళ్ళి అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతన్ని చూస్తాడు. చూసి తల్లిదండ్రులకు వచ్చి, అమ్మ నాకు నాన్న ఆమె నచ్చింది, నాకు పెళ్లి చేయండి అంటాడు. ఏంటి మన స్వజనులో కానీ ఈ జనులో కానీ యువత లేదనుకున్నా, నువ్వు ఆ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి సున్నత సంస్కారం లేని అమ్మాయి కావాలంటున్నావు అని అంటారు. లేదు లేదు, నాకు నచ్చింది డాడీ, నాకు నచ్చింది, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడుకొని నాకు పెళ్లి చేయాలని అంటాడు. సరేనని చెప్పేసి వీళ్ళు వెళ్తుంటారు. మళ్ళీ పిల్లలు చూడడానికి వెళ్తే ఆ గోధుమ తోటలు, ద్రాక్ష తోటలు, ఒలివ చెట్ల నుండి సింహం బొబ్బరించుకుంటూ వస్తుంది. అతని చేతిలో ఏమి లేకపోయినా కానీ సింహ పిల్లని చీల్చివేస్తాడు దేవుని బలంతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహంని మేక పిల్లని ఏ విధంగా చీల్చేస్తాడో అదేవిధంగా ఆ సింహాన్ని చీల్చిపడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహం ఎలా ఉందో చూద్దామంటే అందులో తేనె ఉంటుంది. తను కొంచెం తాగుతాడు, అమ్మ నాన్న కూడా కొంచెం తీసుకొని వచ్చి ఇస్తాడనమాట. తర్వాత ఈ అమ్మ నాన్న వాళ్ళు తిమ్నాత్కి వెళ్తారనమాట ఆ అమ్మాయిని మాట్లాడడానికి. ఆ రోజుల్లో ఆ అమ్మాయి ఈ పెళ్లి కుమారుని వాళ్ళు పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి 7 రోజులు విందు చేస్తారంట. ఆ విందు చేసేటప్పుడు వీళ్ళందరూ 30 మంది తెచ్చుకుంటారు. ఈ తిమ్నాయన బిడ్డ వాళ్ళు 30 మంది స్నేహితులను తెచ్చుకుంటారు. ఇక వీళ్ళు విందు చేస్తారనమాట. విందు చేసేటప్పుడు ఒక పొడుపు కథ వేస్తాడు సంసోను. ఏమని వేస్తాడంటే, తీయని దానిలో నుండి తీపి వచ్చాను, పెద్ద దానిలో నుండి తిండి వచ్చాను అని పొడుపు కథ ఇస్తాడు. ఏమంటాడు, మీరు ఈ విందు జరిగే లోపల దీన్ని విప్పాలి, మీకు 30 దుస్తులు ఇస్తాను, లేకపోతే నేను ఇప్పితే నాకు ఇవ్వండి, మీరు ఇప్పకపోతే మీరు ఇవ్వాలి, ఈ పొడుపు కథ భావం చెప్పకపోతే. తర్వాత నేను చెప్పకపోతే నాకు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటారు. 1వ రోజు అయిపోతుంది, 2వ రోజు అయిపోతుంది, 3వ రోజు అయిపోతుంది, ఇప్పలేకపోతారు. లాస్ట్కి వీళ్ళు ఏమంటారంటే, ఆ అమ్మాయిని, సంసోను భార్య, నువ్వు చెప్పిన వాడికి, లేకపోతే నీ నాన్నను కాల్చి చంపేస్తాము, ఏ విధంగా అంటే తగలబెట్టి చంపేస్తాము, నువ్వు ఏ విధంగా అడుగు సంసోను అని చెప్పేస్తే ఈమె రోజు ఏడుస్తూ అడుగుతుంది. అది మా అమ్మ నాన్నకే చెప్పలేదు, నీకు చెప్పాలా అంటాడు సంసోను. సరే అని చెప్పేసి ఒకరోజు ఇన్ని రోజులు విసిగిస్తుంది, ఏడుస్తుంది అని చెప్పేస్తాడు అనమాట. ఇప్పుడు కథ చెప్పగానే వాళ్ళు సాయంత్రం పూట వెళ్ళి వీళ్ళకి చెప్తారనమాట. ఇంకా దాని భావం, ఆ సమయమున కుమారుని 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము
బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తిని దానిలో నుండి తిండి వచ్చను. 3 దినాలు అయిపోతుంది, 1 వీక్ కూడా అయిపోతుంది, వాళ్ళు ఏం చెప్పలేకపోతారు అనమాట. 7వ దినంన వారు సంసోను భార్యతో ఇట్లా అనేది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ బావును మాకు తెలుపునట్లు అతను లాలన చేయము, లేని ఎడల అగ్నితోటి నిన్ను నీ బిడ్డను ఇద్దరిని కాల్చివేస్తాము, తండ్రి బిడ్డలను ఇద్దరిని కాల్చివేస్తామని బెదిరిస్తారనమాట. ఇంకా ఆమె విందు అయిపోయేసరికి ఏడుస్తూనే ఉంటుంది. లాస్ట్ చెప్పేస్తాడనమాట, నా తేనె కంటే తీపి అయినది ఏది, సింహం కంటే బలమైనది ఏదని రాగానే వాళ్ళు ఆ సంసోను చూసి ఫిలిష్తీయులందరూ మొత్తుకుంటారనమాట. నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందిరా అని వారితో చెప్తాడనమాట. నా భార్యను అడగకపోతే మీరు విప్పరని చెప్పేసి సంసోను అష్కలోనికి వెళ్ళి 30 మంది ఫిలిష్తీయులను చంపేసి వాళ్ళ దుస్తులు తెచ్చి వీళ్ళకి ఇస్తాడు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత కోపంగా వెళ్ళిపోతాడు. కోపంగా వెళ్ళిపోతే ఈ తిమ్నాయుడు ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి మీద ఇష్టం లేదు అనుకొని సంసోని స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేయగానే మళ్ళీ కొంతకాలమైన తర్వాత 15వ అధ్యాయము, కొన్ని దినమైన తర్వాత గోధుమల కోతల కాలమున సంసోన్ మేక పిల్లని తీసుకొని మళ్ళీ వెళ్తాడనమాట. వెళ్ళి అంతఃపురంలోకి వెళ్తాను నా భార్య దగ్గరికి అని అంటే తిమ్నాయుడు ఏం చేస్తాడంటే, అయ్యో నీ కోపంగా ఉన్నావు, నీకు ఇష్టం లేదనుకో నేను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను, ఆమె చెల్లె ఉంది కదా, ఆమె ఇంకా చాలా చక్కనది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆమెను చేసుకో అని చెప్తే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి 300 నక్కలను ఒకదానికొకటి తోక కట్టి నిప్పు పెట్టి ద్రాక్ష తోటలు, గోధుమ తోటలు, ఒలివ తోటలు అన్నిటిని అగ్ని పెట్టి చంపిపడేస్తాడు. చంపిపెట్టేస్తే ఆ ఫిలిష్తీయులు ఏమంటారంటే, ఇది తిమ్నాయి అల్లుడే చేస్తుంటాడు, ఎందుకంటే అతని భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిండు కాబట్టి అతనే చేస్తుంటాడు అని చెప్పేసి ఆ తిమ్నాయిని బిడ్డని ఇద్దరిని కాల్చి చంపేస్తారు ఫిలిష్తీయులు. కాల్చి చంపేస్తే ఇంకా ఇతను ఏమనుకుంటాడంటే గాడిద ఎముక తీసుకొని 1000 మందిని చంపి పడేస్తాడు. తన చేతులు ఏం లేకుండా పచ్చి దౌడ ఎముకతోటి 1000 మంది ఫిలిష్తీయులను చంపి హతమారుస్తాడు. దేవా నాకు ఇంత రక్షణ ఇప్పించినందుకు మీకు చాలా వందనాలు, కోటాది కోట్ల వందనాలు అని చెప్పి ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల చేతులు నేను చావాలనా, నాకు బాగా దాహం పుడుతుందంటే అక్కడ ఒక కోనేరు లాగా నీటి బుగ్గ పుడుతుంది. ఆ నీళ్ళు అక్కడి నుంచి నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటాడు అనమాట సంసోను. గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపిన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నల్లను చంపిన్నాను అనేను. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతుండి పారవేసి ఆ చోటుకి రామెత్లి అని పేరు పెడతారనమాట. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్న యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని దేవుని వేడుకొనగా, దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లి బతికెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎస్నెకొరే అనబడెను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏళ్ళు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి ఉండను. తర్వాత ఇంకొక వేష దగ్గరికి వెళ్తాడనమాట. దెలీలా అనే వేష దగ్గరికి వెళ్ళి ఆమెతోటి ఉంటే ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే, అతని బలం దేంట్లో ఉన్నదో నువ్వు అడిగి తెలుసుకొని నీకు వెండి ఇస్తాము, అతన్ని హింసించి చంపుతామని అంటే, సరే నన్ను రోజు లానా చేస్తూ ఉంటుంది, దేంట్లో ఉంది నీ బలం, దేంట్లో ఉందో చెప్పు అని పీడిస్తూ ఉంటుంది. పేరిన తర్వాత మొదటిసారి చెప్తాడనమాట, ఒకటి తెలుపు, సంసోను 7 నిర్వంధించు బలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషుల వలలే ఒకని వల్ల అవుతానని చెప్తాడనమాట. కానీ దానివల్ల కూడా కాదు, బాగా తెంపేసుకోగానే తెగిపోతాయి అనమాట, అబద్ధం అనమాట. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిర్వంధించు వలన ఆమె తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాట నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగిండిరి కనుక ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా తడపలను తెంపెను గనుక అవి అతని బలము తెలియబడలేదు. ఇట్లా ఫస్ట్ సారి, రెండోసారి, మూడోసారి 7 జడలు అలితే నా బలం పోద్దని చెప్తాడు. కానీ దాని ద్వారా కూడా కాదని బలం పోదు. లాస్ట్కి విసికి మరణిస్తానని ఇంకా ఆశపడతాడు. మరణిస్తాను అనుకొని ఈ విసికి చెందలేని దీంతో ఈ వేషతోటి నన్ను బాగా విసిగిస్తుంది కాబట్టి నేను చావనైనా చేస్తాను అనుకొని లాస్ట్కి చెప్పేస్తాడు, నా బలం ఇట్లా మంగళకత్తి వేయలేదు, నా తల మీద మంగళకత్తి వేస్తే కనుక నా బలం ఉడికిపోతుంది, నాలో బలం ఉండదు అని చెప్పేస్తే తొడ మీద పండుకొని నిద్ర పెడుతుంది అనమాట. నిద్ర పెట్టి వేరే అతను పిలిపించి
తల మొత్తం క్షారం చేస్తుంది, మొత్తం కొరిగిచ్చేసరికి బలం అంతా ఉడికిపోతుంది. సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారనగానే గత మాతంలో బలం లేదు కాబట్టి ఆ ఫిలిస్తీన్లు అతను తీసుకెళ్ళి కళ్ళు పీకుతారనమాట. కళ్ళు పీకి తీసుకెళ్ళి విసిరేది పని పెడతారనమాట. వీళ్ళు ఏమంటారు, ఇక తిండికి లేస్తారు. దాగోను దేవత మన సంసోను మన శత్రువుని మనకు అప్పగించింది కాబట్టి మనం పండుగ చేసుకుందామని చెప్పేసి తినడానికి తాగడానికి లేచి పండుగ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఈ సంసోను ఏం చేశాడంటే లాస్ట్కు ఈ సంసోను కూడా పరిహాసం చేద్దాం మనం ఇక్కడ తీసుకొచ్చని ఒక ద్వారబంధానికి నిలబెడతారనమాట. అక్కడ ఒక అతను నిన్ను అడుగుతాడు, ఈ 2 గుడికి ఆధారంగా ఉన్న ద్వారాలు ఎక్కడున్నా నాకు చూపించమని చెప్పేసి 2 ద్వారాలు పట్టుకుంటాడు. అతనికి తల కొరిగిది కాబట్టి కత్తిరించి కాబట్టి మళ్ళీ పెరగడానికి మొదలు పెడతాడు అనమాట. లాస్ట్కు దేవయ్య ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. 3000 మంది చూస్తుంటారనమాట ఆ దేవత కాడ ఈ సంసోని పరిహాసం చేసుకుంటూ డాన్సులు, నాట్యాలు, తినడాలు, తాగడాలు జరుగుతుంటే 2 స్తంభాలకు ఆధారం ఉన్న గట్టి స్తంభాలను పట్టుకొని లాగితే ఆయన బ్రతుకున్నప్పుడు చంపిన వారి కంటే ఎక్కువ చంపేస్తాడు. చనిపోతూ 3000 మందిని ఒకేసారి మట్టి పెట్టేస్తాడు. దేవుని నామని మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. సమస్తము సృష్టించిన గొప్ప దేవ స్తుతి వందనాలు. అబ్రాహ్మ శాఖ యాకోబుల గొప్ప దేవాగణమైన మీ పాదములకు వందనాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టించిన గొప్ప దేవ, కెరూబుల మధ్య ఆసనమైన దేవ, భూమి ఆకాశములను సృష్టించిన అద్వితీయ దేవాగణమైన మీ పాదములకు వందనాలు. మహాదేవ మహాగణుడాగణమైన మీ పాదములకు వందనాలు. నా కొండ, నా కోట, నా ఉన్నత దుర్గము, నా రక్షణ శృంగం, నా శైలం, ఎత్తైన కోట, ఘనమైన మీ పాదములకు వందనాలు. దేవా, మీరు వాక్యం ద్వారా మాట్లాడే విధానం బట్టి కోటాధిపట్లో ఉన్నాళ్ళు. ఏసయ్య నాకు ఈ ఛాయిస్ ఇచ్చిన విధానం బట్టి కోటాధిపట్లో ఉన్నాళ్ళు. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోలేముతారు. మరి బ్రదర్ని సిస్టర్ని కూడా సమృద్ధిగా దీవించండి. హల్లెలూయా.